ప్రైజ్ లార్డ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద క్రైస్ట్ కింగ్డమ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్రైస్తవులు కట్నం తీసుకోవచ్చా లేదా, అసలు బైబిల్ కట్నం గురించి ఏమంటుంది, లా దీని గురించి ఏమంటుంది అనే దాని గురించి డిస్కషన్ అవుతుంది. ముందుగా బైబిల్ కాడికి వస్తేనే కట్నం గురించి బైబిల్లో అడగతేనే బైబిల్లో ఎక్కడ కట్నం గురించి ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. అలానేసి మ్యారేజ్ గురించి వస్తేనే మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనదనేసి బైబిల్ చెప్తుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇంత పవిత్రమైన దాంట్లో మీ దరిద్రపైన ఆలోచన వల్ల ఈ కట్నం కూడా అనకూడదండి. ఈ లంచాన్ని ఎవడు తెచ్చిండు మీకే తెలియాలి. ఏం అవసరం ఉంది అసలు బైబిల్లో చెప్పని కట్నం గురించి మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్నం తీసుకోరంట. బండి, గోల్డ్ చైను, ఇంకేందో కోటు, సూటు, బూటు. ఏమిరా మీకు డబ్బులు లేవా? చేస్తే అప్పు చేసి తెచ్చుకోండి, అంతేగాని ఇతరులను అడగటం ఏందిరా? మీకు దేవుడు కాళ్ళు చేతులు ఇవ్వలేదా? ఏం మాట్లాడతారా? ఫెస్టివల్కి బొమ్మ అనుకుంటుండ్రా? డబ్బులు పెట్టి కొనుక్కుండేదానికి అమ్మాయిని కొంచెమైనా వాడండి. అర్థమవుతుందా? బైబిల్ చెప్పని దానికి మనకేం అవసరం ఉంది? లేదు బైబిల్లో ఉంది, కట్నం తీసుకోవచ్చని ఉంది అని అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తుందా? ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. చూసిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, దమ్ముంటే కట్నం తీసుకోవచ్చని బైబిల్ పరంగా కరెక్టు అని ఉంటే ప్రూవ్ చేయండి. దమ్ముంటే ప్రూవ్ చేయండి, లేదు అంటే మానేయండి. ఎందుకు మానేయాలంటే బైబిల్ చెప్పండి మనం చేయకూడదు, ఇది పద్ధతి కాదు, ఇది మన సంస్కారం కాదు. ఎందుకంటే సంపాదించుకునే దానికి మనకి జ్ఞానం ఇచ్చిండు, కాళ్ళు చేతులు ఇచ్చిండా లేదా? సంపాదించుకోండి, ఒకరి మీద అడక్కలేకండి, అడుక్కుండే నేల. రెండోది, దీన్నే లాలో అడిగితే లా ఏం చెప్పొద్దు అంటే, లా కూడా ఇట్స్ అ క్రైమ్ అని చెప్పొద్ది. లంచం యాక్ట్ 1969లో సెక్షన్ 3(4) ఏమని అంటుందంటే, ఎవరైనా నువ్వు లంచం తీసుకున్న ఎడల లేకపోతే ఇచ్చిన ఎడల వాళ్ళకి లైఫ్ టైం జైలు శిక్ష ఉంది అండ్ ఫైన్ కూడా పడేదానికి ఛాన్సెస్ ఉంది. ఏమిరా, లా కూడా తప్పు అంటుంది, బైబిల్ కూడా తప్పు అంటుంది. తప్పు అన్నదానికి నువ్వేమిరా అట్ట చేస్తుండ్రు? కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుంటూ కట్నము అనే కాన్సెప్ట్ మీద తిరుగుతుండ్రో, లేకపోతే మనీ కాకుండా బండి, గోల్డ్ ఇంకా కొన్ని అడుగుతారు కొంతమంది తెలివైన వాళ్ళు వేరే రూపంలో, మేము కట్నం తీసుకొని మేము మాత్రం అవి తీసుకుంటాం. ఏదైనా అదే, జస్ట్ పేర్లు మారుస్తుండ్రు. ఆడ పెళ్ళిలో కట్నం అని వాడు వాడుతుండ్రు, మామూలుగా అయితే దాన్ని లంచం అంటారు. కొంచెము వాడి తెలుసుకొని మారండి. లేదు నువ్వు చెప్పేది రాంగ్ అని నన్ను అంటే, ఎలా రాంగో కొంచెం ప్రూవ్ చేయండి నాయన. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఎవరైతే చూస్తుండ్రో అది ఎవరైనా సరే మాత్రం కట్నం తీసుకోవటం తప్పు, దయచేసి తీసుకోవద్దు. కరెక్టు అని అనిపిస్తే మాత్రం ఎలా కరెక్టు కొంచెం తెలియజేయండి. థ్యాంక్ యూ.